ప్రార్థనా మందిరములకు వెళ్ళారు. ఆ ప్రార్థనా మందిరములో ఆయన మరి ఏం చేశాడు అన్నటువంటిది మనం గమనించాలి. అచ్చట ఆయన చదువుటకు నిలబడగా యెషయా గ్రంథ మరి ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించింది. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభు యొక్క ఆత్మ ఆయనపై ఉన్నది. ప్రభు ఆయన నన్ను అభిషేకించిన చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగజేయుటకు, ప్రభుహితమైనటువంటి సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. కాబట్టి గురువు అనేటువంటి వాడు అభిషేకింపబడినటువంటి వాడు. గురువు అన్నటువంటి వాడు ప్రత్యేక వరముచే వాళ్ళని ప్రతిష్ట చేసినటువంటి వాడు, తైల ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళ చేతులను అభిషేకిస్తూ ఉన్నారు, వాళ్ళ చేతులను అనాయింట్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళు ప్రభువుకి చెందినటువంటి వాళ్ళే. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మీకు ప్రజలకు అందివ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ విధముగా ఆత్మ అనుగ్రహాలను పొందుతూ ఉన్నారు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఎందుకు? పేదలకు సువార్తను బోధించడానికి, ప్రజలకు సువార్తను బోధించడం, అది ప్రముఖమైనటువంటి పని. ప్రభు అదే ఆయన